ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ కొత్త సీఎం ఎంపికపై ఇంకా ఉత్కంఠ మాత్రం వీడటం లేదు. సీఎం రేసులో పర్వేష్ వర్మ, రేఖా గుప్తా ఉన్నారు. అయితే సీఎం ఎంపికపై సస్పెన్స్ వీడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయడంకా మోగించింది. మొత్తం 70 స్థానాల్లో 48 నియోజకవర్గాల్లో జెండా ఎగరేసింది. 2 సార్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈసారి జరిగిన ఎన్నికల్లో కేవలం 22 స్థానాలకు పరిమితమైంది. కేజ్రీవాల్ తో పాటు కీలక నేతలు ఓటమిని చవిచూశారు. ఆప్ తరపున మాజీ సీఎం అతిషి మాత్రం విజయం సాధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ కొత్త సీఎం ఎంపికపై ఇంకా ఉత్కంఠ మాత్రం వీడటం లేదు. సీఎం రేసులో పర్వేష్ వర్మ, రేఖా గుప్తా ఉన్నారు. అయితే సీఎం ఎంపికపై సస్పెన్స్ వీడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయడంకా మోగించింది. మొత్తం 70 స్థానాల్లో 48 నియోజకవర్గాల్లో జెండా ఎగరేసింది. 2 సార్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈసారి జరిగిన ఎన్నికల్లో కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. కేజ్రీవాల్ తో పాటు కీలక నేతలు ఓటమిని చవిచూశారు. ఆప్ తరపున మాజీ సీఎం అతిషి మాత్రం విజయం సాధించారు.